ఈరోజు మనం ఒక స్పెషల్ టాపిక్ గురించి అనలైజ్ చేద్దాం. నిన్న కాశీబుగ్గలో ఒక దేవాలయంలో తోపులాట జరిగి 10 మంది చనిపోయారు. ఏంటి అసలు విషయం ఏంటి అంటే, ఒక పెద్ద ఆయన, మంచి ఆయన, హరిముకుంద్ పండ అనే ఆయన 15 ఎకరాల్లో దేవాలయం కట్టి, ఏదో ఆయన నార్మల్గా ఆయన ఏదైతే నమ్ముతున్నాడో దాన్ని స్థాపించాడు. విషయం బాగుంది. నిన్న ఏంటి అంటే కార్తీక మాసం ఏకాదశి. ప్రతి వాళ్ళు ఏంటి అంటే అసలు కార్తీకం అంటే అర్థం కావట్లేదు, ఏకాదశి అంటే తెలియదు. కొంతమంది దీన్ని తప్పుగా తీసుకెళ్ళిపోయింది సమాజం. వేల ఏళ్ల క్రితం అసలు ఏకాదశి అంటే ఏంటి అంటే, మనలోన కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఈ దశ అంటే 10 ఇవి మన మహాప్రాణం నుంచి కిందకి దిగుతూ ప్రాణం ఆ వాయువు కింద వైపు వస్తూ మనస్సు అహంకారంగా మారి ఆలోచనలు ఉత్పన్నమై దశ ప్రాణాలుగా, పంచప్రాణాలు, పంచ ఉపప్రాణాలు, ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన, నాగము, కూర్మము, క్రికరము, ధనంజయము, దేవదత్తము, ఈ పంచప్రాణాలుగా విడిపోతూ ఒకరోజు మన జీవితం ఒక రాంగ్ స్టైల్లో వెళ్ళిపోయి, లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండకపోతే మెల్లమెల్లగా మన ప్రాణం, మహాప్రాణం హరించుకుపోతుంది. ఇప్పుడు ఇది యాక్చువల్గా పూర్వం రోజుల్లో ఏకాదశి అంటే ఏంటి అంటే, మనలోన ఉన్న ఈ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఒకటిగా చేయటం అనేది, ఏకం చేయటం అనేది ఏకాదశి. కార్తీకం అంటే ఏంటి అంటే, మనం ఒక వ్యక్తిగా ఉన్న మనం, ఒక కర్తగా ఉన్న మనం పలు విధాలుగా మారిపోతూ పోయింది. అన్కాన్షియస్గా, సబ్కాన్షియస్గా, పార్షియల్లీ కాన్షియస్గా వెళ్ళిపోయాం. ఒక కళలో ఉన్నాం మనం, ఒక కళలు, ఒక నిద్రలో ఉన్నాం. ఇది జాగృతి అవస్థలో తీసుకురావటం కార్తీకం. కర్త ఒకటిగా మారటం అనేది కార్తీకం. ఏదైతే మీరు చెయ్యాలో, అఫ్కోర్స్ నేను దేవాలయాలు అవన్నీ కూడా చెయ్యకూడదని చెప్పట్లేదు. ఇక్కడ అసలు ముందుకు వెళ్ళే ప్రయత్నం ఏమైనా ఉందా? అదే రోజు వెళ్ళి దేవుడు మీకు అక్కడ అందరినీ కాపాడుతాడు అనే ఒక నమ్మకాలు క్రియేట్ చేసేసి ఏం చేయాలా? పూర్వం రోజుల్లో అసలు దేవాలయాల్లో విగ్రహాలే ఉండేవి కాదు. వేల ఏళ్ళ క్రితం గర్భగుడి ఖాళీ ప్రదేశం, అక్కడికి వెళ్ళి లోపల యాత్ర ప్రయాణం చేసుకునేవాళ్ళు, లోపల యాత్రలో ఉండేవాళ్ళు, అంతర్ ప్రయాణం చేసేవాళ్ళు, అంతర్ ప్రాణాయామ చేసేవాళ్ళు, అంతర్ నాదాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మొత్తం మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఏదో అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాన్ని చూసేస్తే
ఏదో పుణ్యం వచ్చేస్తుందని. ఇంతమంది తోపులాట. అసలు దేవుడు అంటే ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు, నీ భూమధ్యంలో ఉన్నాడు. నీ ఆత్మ ప్రదేశం ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటున్నావో ఆత్మ ప్రదేశంలో ఉన్నాడు. అందుకే పూర్వం రోజుల్లో ధ్యానమైన ఆత్మ దర్శనమైన లోపలికి వెళ్ళేవాళ్ళు. తన లోపలికి ఏదైతే ఈ నవరంధ్రాలు గల పురం, ఈ నవరంధ్రాలు ఎక్కడున్నాయి? నీ లోపలే ఉన్నాయి. ఎక్కడైనా చూడండి దేవుడు ప్రతిమ ఉంటే ఆ దేవుడు ప్రతిమ తల చుట్టూ ఒక ఆరాలాగా వేస్తారు. ఈ నవ రంధ్రాలు ఎక్కడున్నాయి? మనలోనే. ఈ 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు, నోరు, చిన్న నాలుగు దగ్గర ఉన్న 2 కన్నాలు, ఇవి నవరంధ్రాలు. కానీ రాను రాను సమాజం వేల ఏళ్ళ తర్వాత ఇంకేదో విధంగా వెళ్ళిపోయింది. ఆఖరికి ఏంటి అంటే విగ్రహాల్లోనే దేవుణ్ణి చూడటం మొదలుపెట్టారు. ప్రాణప్రతిష్ఠ అంటారు. అసలు ప్రాణప్రతిష్ఠ కావలసింది నీలో. పంచప్రాణాలు ప్రతిష్ఠ. ఇప్పుడు అనంత పద్మనాభుడు ఎక్కడుంటాడు? ఈ 5 స్నేక్స్ ఏంటి అంటే ఆ క్రియ ఎక్కడ చేసుకోవాలి? మనలో చేసుకోవాలి. ఆ పంచప్రాణాలే లోపల ఉన్నదానికి మనలో చూసుకోవాలి. అది వదిలేసి అక్కడ ప్రాణప్రతిష్ఠ అయిందని ఏదో సమాజంలో, అది ఎల్కేజీలో, కొంత లోయర్ స్టాండర్డ్లో వెళ్ళండి, తప్పులేదు. చిన్నపిల్లవాళ్ళకి అర్థం కాదు కాబట్టి దేవాలయం, దేవుడు ఇవన్నీ చెప్పాలి. చెప్పటానికి వాళ్ళకి కొద్దిగా సింబాలిక్ మీనింగ్తో చెప్పడం జరిగింది. కానీ రాను రాను ఏమైపోయింది? ఏది సత్యమో దానికి దూరం అయిపోయారు. మనలోనే అంతా ఈ నవరంధ్రాల పురం. అసలు పురం అంటే ఏంటి? ఈ పురుష, పూర్ణ పురుష, పురాణ పురుష, అది అంతా కూడా నీలోనే. భ్రూర్మధ్యే శివస్థానం మనసస్త్ర విలీయతే. ఈ భ్రూమధ్యంలోనికే వెళ్ళాలి. మనస్సు ఉంటే ద్వైతంలో ఉంటావు. మనస్సుని తీసుకెళ్ళి నీ భ్రూమధ్యంలో కంప్లీట్గా డిజాల్వ్ చేస్తే అప్పుడు నీవు అద్వైతంలోకి వెళ్తావు. ఆ శూన్యం నీలోనే ఉన్న ఆ ఈశ్వరుడిని దర్శనం చేసుకుంటావు. నారాయణ సేవ, ఈశ్వర సేవ అంటే నీ లోపలికి వెళ్ళాలి. అందుకనే ఏ టెంపుల్కి వెళ్ళినా సరే మీరు అక్కడికి వెళ్ళి గంటలు కొట్టేసి సినిమాలు ప్లానింగ్ చేసుకొని పార్కులకి వెళ్ళిపోయి ప్లానింగ్లు చేసుకోవటం కాదు. అక్కడ సైలెంట్గా కూర్చొని ధ్యానం చేయాల. నీలో ఉన్న శూన్యం, ఆ మహాశూన్యం, ఆ ఆకాశం, ఆ సదాశివుడు, ఆ అనంత పద్మనాభుడు, అక్కడికి చేరాలి. అది ఎలా? మీ లోపల. ఏ విధంగా మీరు ప్రాణాయామ చేసుకోవాలి? ఆత్మసాక్షిగా మారాలి. ఆత్మసాక్షిగా అవటమే ఆత్మ సాక్షాత్కారం. అందుకనే నవవిధ భక్తి సూత్రాల్లో కూడా ఏం చెప్పారు? లాస్ట్కి ఏం చేయాలి? ఆత్మ నివేదన. ఆత్మతో కదా. ఏదైతే నువ్వు అనుకుంటున్నావో పత్రం, పుష్పం, ఫలం, తోయం. అసలు పత్రం అంటే ఏంటి? ఈ శరీరం. అసలు ఇది వెళ్ళి ఏమీ లేదు అని తెలుసుకోవటం. నేను శరీరం కాదు, మనస్సు కాదు, నేను ఆలోచనలు కాదు, నేను శ్వాస కూడా కాదు అని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ శరీరం నేను కాదు, మనస్సు కాదు అని తెలిసి ఆఖరికి మిగిలిపోయేది నీ ఆత్మ ఒక్కటే. ఇదే భగవద్గీత సారాంశం. ఇదే శివసూత్రాల్లో, ఇదే విజ్ఞాన భైరవ తంత్రాల్లో ఇదే దీని సారాంశం. మీరు ఇది చేయకంట అక్కడ ప్రాణప్రతిష్ఠ. ప్రాణప్రతిష్ఠ అంటే ఆ విగ్రహం ఏమైనా అక్కడికి ఏమైనా పవర్స్ వచ్చేస్తాయని అంటున్నారు కదా. ఏ పూజారి అయితే ప్రాణప్రతిష్ఠ చేశాడో ఒక చనిపోయిన వాడిని మెలకుగా తీసుకురండి, అక్కడికి దేవుణ్ణే తీసుకొచ్చావు కదా,
మరి మనిషిని తీసుకురాగలవా? లేకపోతే విగ్రహం 1 సెంటీమీటర్ కదిలిందా? లేకపోతే విగ్రహం ఒక పేడ పురుగు వచ్చి దాని మీద ఒక ఎలక వచ్చి నాకుతుంది, ఒక బల్లి వచ్చి నాకుతుంది, దాన్ని ఏమైనా ఆపగలిగారా? ఇది ఏంటంటే సింబాలిక్గా తెలియజేయటమే తప్పితే దాన్ని ఊరకనే ఇది చేయటం కాదు. అసలు భగవద్గీతలో అదే కృష్ణుడు చెప్పాడు, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశార్జున. హృద్ అంటే ఇది భ్రూమధ్యం. హృద్దేశార్జున తిష్టతి భ్రామయాన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ. యంత్రంలాగా అక్కడికి ఈ దేవాలయం అక్కడ అన్ని దగ్గరలా ఉన్నాడు. కానీ నువ్వు వెళ్ళాల్సింది నీ జాగృతి అవస్థలో నీ దగ్గరికి వెళ్ళాలి. మనోమాత్రమిదం ద్వైతం అద్వైతం పరమార్థతః. ఎక్కడ ఇదే పారాయణం. ఏం చేయాలి? పారాయణం అంటే ఇది నీ ప్రాణాయామ పారాయణం చేయాలి, ఎప్పుడు దాంట్లో ఉండాలి. అందుకే కృష్ణుడు చెప్తాడు, అపానే జుహ్వతి ప్రాణం. అపానాన్ని తీసుకెళ్ళి ప్రాణంలో కలుపు. ప్రాణ అపానం తదాపరే ప్రాణ అపాన గతి రుద్వ ప్రాణాయామ పారాయణ. ఈ ప్రాణాయామ పారాయణం చేయమంటే భగవద్గీత శ్లోకాలని కంఠస్థ పెడతారు. ఎక్కడున్నాడు? నీ లోపలనే ఈశ్వరుడు. మీ లోపలనే ఈశ్వరుణ్ణి సేవించాలి అంటే ఈశ్వర సేవ. ఈ నీళ్లు సేవించండి అంటే ఏంటి? నీళ్లు తీసుకోవాలి లోపలికి. ఈశ్వరుని సేవించాలంటే ఈశ్వరుడితో కలవాలి. ఎలా కలుస్తారు? అది ఇక్కడ ఉన్నది కాబట్టి, ఆ ఈశ్వర లింగం ఇక్కడ ఉన్నది కాబట్టి కలవాలి. అభిషేకం దేంతో చేయాలి? మీ ప్రాణంతో చేయాలి. నీళ్లు కాదు, పాలు కాదు, ఇది కాదు. నువ్వు పత్రం అంటే ఏంటంటే ఈ శరీరం. పుష్పం అంటే ఏంటి? పుష్పాలు పెట్టేయటం కాదు, హృదయ పుష్పం. హృదయమే పుష్పం. ఫలం అంటే ఏదో ఫలం ఒకటి పెట్టి ఆయన ఏమైనా తింటాడా? కర్మఫలం. నీ కర్మలను త్యజించాలా. తోయం అంటే ఈ మనస్సు. ఇవన్నీ కూడా తీసివేయాలి అని చెప్పబడింది. ఏదో అక్కడికి వెళ్ళి షడ్గోపురం పెట్టేసిన తర్వాత అరే అసలు చక్రాలు ఎక్కడ? నీలోనే. మూలాధార, స్వాదిష్టాన, మణిపురి, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఈ చక్రాలు ఎక్కడున్నాయి? నీలోనే కదా. ఆరా ఎక్కడుంది? నీలోనే కదా. దైవం ఎక్కడుంది? నీలోనే కదా. పుట్టి నుంచి చేస్తున్నారు, మంచి విషయమే. అందరికీ దేవుడు కావాలి. కానీ మనిషి మారాడా? ఏదో టెంపుల్ కట్టేస్తే అసలు టెంపుల్ ఎక్కడుంది? ఈ శరీరమే అసలు టెంపుల్. శరీర మాధ్యమం కలుధర్మ సాధనం. శరీరం ద్వారానే దేహో దేవాలయం. నీ దేహమే దేవాలయం. ఇది ప్రోక్త సా జీవ కేవల శివ. శివుడెవరు? నీలో ఉన్న జీవుడెవరు? అదే శివుడు. కేవల శివ. త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయతి. సోహం. ఇదే అసలు విషయాలని మరుగున పడిసి ఈరోజు సమాజం ఎక్కడికో వెళ్ళిపోయింది. అది నేను తప్పుని చెప్పను. ఫండమెంటల్గా ఎల్కేజీలో, యూకేజీలో, బయట ప్రపంచంలో సింబాలిక్గా అర్థాలు తెలియటానికి, చిన్నపిల్లలకి అర్థం చేయడానికి మొదట్లో మనం అది వెళ్ళాలి. అందుకని మెల్లగా ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి వైపు వెళ్ళాలి. లయయోగం వైపు వెళ్ళాలి. ఆ హంస గాయత్రి మనం వెళ్ళాలి. అసలు విషయాల్ని మరుగున పడించేసి ఈరోజు మనం సత్యంకి దూరం అయిపోయి ఇలాగా ఏ సముద్ర స్నానాలు అంటారు, అక్కడ చనిపోతారు. నదీ స్నానాలు అంటారు, అక్కడ చనిపోతారు. టెంపుల్ అంటారు, అక్కడికి వెళ్ళి తోపులాటల్లో లక్షల మంది ఇంజ్యూర్ అవుతారు. ఇది మంచి విషయమే. అదే రోజు ఒక ఫలం ఏది? ఉపవాసం అంటే మీరు చేసేది కాదు. అంటే పైన అని, వాసం అంటే అక్కడ ఉండటం అని. ఉపయోగం, ఉపనిషద్, ఇవన్నీ కూడా అర్థాలు మార్చేసి యజ్ఞాలు అంటే చిన్న లెవెల్లో ఓకే. అసలు యజ్ఞం ఏంటి? అసలు యజ్ఞం నీలోనే. అది కూడా ఆయన చెప్తాడు భగవద్గీతలో. అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహోతి. ఈ రెండు, ప్రాణం అపానం, పైకి కిందకి కదిలేటప్పుడు జుహోతి. అప్యేతి యజ్ఞ విధో. యజ్ఞం అంటే ఇది లోపల జరిగే నీ ప్రాణం తాలూకా కథనం. అప్యేతి యజ్ఞ విధో యజ్ఞ క్షపిత కల్మష. అప్పుడు నీ కల్మషాలు పోతాయి.
మరి ఇప్పుడు మీరు చేసే దాంట్లో ఏదో 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 మాడిఫికేషన్స్ గ్రాసర్ లెవెల్లో ఓకే, కానీ ఫైనల్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఈ సమాజం ముందుకెళ్ళి ఇలా మళ్ళీ కొంతైనా కంట్రోల్స్ తెచ్చుకోండి, ముందుకు వెళ్ళండి, అసలు అర్థాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.